మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా అంకలగారడి, పచ్చి మోసం. నిన్న ప్రకటించిన ఎన్నికల డిఎస్సి, అది ఎన్నికల కోసం ప్రకటించిన డిఎస్సి. 4 ఏళ్లుగా డిఎస్సిని ప్రకటించకుండా నిరుద్యోగులను మోసం చేశారు. ఈరోజు ఇంకొక మోసపూరిత డిఎస్సి అనౌన్స్ చేశారు. అది కంప్లీట్ అవ్వడానికి వచ్చే రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఆ ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుందని అది గ్యారంటీ. ఈరోజు ఈ జగన్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి పచ్చి మోసం, దగ. నిరుద్యోగుల్ని, ఉద్యోగుల్ని మోసం చేశారు, రైతుల్ని మోసం చేశారు, మహిళల్ని మోసం చేశారు. రైతుల్ని 34,000 ఎకరాలు ఇచ్చిన రైతుల్ని నట్టేట ముంచారు. నిన్న బడ్జెట్ ప్రసంగంలో రాజధాని లేకపోతే ఈ సంక్షేమ పథకాలు ఆగినాయా అని ఒక్కొక్క పేరు చదువుకుంటూ వెళ్ళారు. ఈ సైకో జగన్ రెడ్డి లేకపోయినా కూడా ఈ సంక్షేమ పథకాలు ఏవి ఆగవు. దాన్ని డబుల్ చేసి ఇవ్వటానికి వచ్చే రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. ఉదాహరణకు, ఒక ఇంట్లో ఒక బిడ్డకే విద్య, దాని కింద 13,000 ఇస్తున్నారు. అదే తెలుగుదేశం ప్రభుత్వం 2, 3 ఉన్నా కూడా 15,000 కాడికి ఇవ్వటం జరుగుతుంది. అలాగే ప్రతి ఆడబిడ్డకి 1,500 ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఉచితంగా సిలిండర్లు ఇవ్వటం జరుగుతుంది. ఏ పథకాలు కూడా రాబోయే రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఆపదో. అలాగే మద్య నిషేధం అన్నాడు. మద్యాన్ని తాకట్టు పెట్టి, మద్యం తాగే వ్యక్తులను తాకట్టు పెట్టి ప్రభుత్వం నడపడానికి సిగ్గులేదా జగన్మోహన్ రెడ్డి? అలాగే రాజధాని రైతుల్ని మోసం చేసి అదే పొలాన్ని, అదే స్థలాన్ని తాకట్టు పెట్టి తీసుకొచ్చి డబ్బులు ప్రభుత్వాన్ని నడుపుతున్నాం. సిగ్గులేదా? నీకు దమ్ము ధైర్యం ఉంటే 30,000 ఎకరాలు రైతులకు ఇచ్చేయకూడదా ఈ 4 ఏళ్లలో? నీకు చేత కాదు, ఏది చేత కాదు. తాకట్టు పెట్టడం, అప్పులు తీసుకురావటం మాత్రమే తెలుసు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నవ్యాంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చడానికి అనేక పథకాలు, ప్లాన్లు వేసి ప్రతి జిల్లాకి ఏ కంపెనీలు వస్తాయో, ఎక్కడ ఏం వస్తుందో, హైకోర్టు ఎక్కడ వస్తుందో, రాజధాని ఎక్కడ వస్తుందో, అలాగే ఐటీ కంపెనీలు ఎక్కడ వస్తాయో, అలాగే అంతర్జాతీయ విద్యా వ్యవస్థలు ఎక్కడ వస్తాయో, వైద్య రంగం ఎక్కడ డెవలప్ అవుద్దో. అమరావతిలో అనేక వైద్య రంగాలు వచ్చాయి. అమృతమయ్య ఇన్స్టిట్యూట్ అయినా, బసవతారక ఇన్స్టిట్యూట్ అయినా వచ్చాయి. ఆ రాజధాని లేకుండా చేసి, రాజధాని లేకపోతే రాష్ట్రం లేదా అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఈ పిచ్చి జగన్ రెడ్డి. రాబోయే కాలంలో అంతర్జాతీయ రాజధాని డెవలప్ అవుద్ది, అభివృద్ధి చెందిద్ది. చంద్రబాబు హయాంలో సంపదను సృష్టిస్తారు. ఇంతకు మించి సంక్షేమ పథకాలు, ఏ సంక్షేమ పథకం కూడా రాష్ట్రంలో ఆపరు. ఇంతకు మించి సంక్షేమ పథకాలు ఇవ్వటం జరుగుతుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ తట్టుకోలేక గుండె బద్దలై చనిపోయిన వారిని రాష్ట్ర వ్యాప్తంగా నిజం గలవారి పేరుతో నారా భువనేశ్వరమ్మ గారు పరామర్శిస్తూ ఆ కుటుంబాలని ఆర్థికంగా ఆదుకోవటం అనేది శుభ పరిణామం. ఆమెకి ధన్యవాదాలు తెలుపుతున్నాం.